ఈరోజు ఇందల్వాయి మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి గంగారం తాండా, మాక్లూర్ తాండా, వెంగల్పాడు తాండా అన్నీ కూడా ప్రచారంలో భాగంగా తిరగడం జరిగింది. మరి ఈ బంజారా సోదరుల నుంచి మంచి స్పందన ఉంది. గతంలో 60-70 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఎవరేం చేయలేరు. కేవలము టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతనే మా గ్రామ పంచాయతీలకు మంచి గౌరవం కానీ మంచి అభివృద్ధి అన్నది జరుగుతుందని మరి గిరిజన సోదరులు చెప్తున్నారు. గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో మా గౌరవం కానీ మా హోదా కానీ పెరిగిపోయింది. మా యొక్క నిధులు మాకు వస్తున్నాయి. ఈరోజు మా తాండాలు మేము అభివృద్ధి చేసుకోగలుగుతున్నాము కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాము. దాంతోపాటు 24 గంటల కరెంటు కానీ మరి రైతు బంధు, రైతు బీమా ఇట్లాంటి వృద్ధాప్య పెన్షన్లు కానీ అనేకమైన రైతుల కోసం భాగంగా గంగారాం తాండాలో సంబంధించినటువంటి మాక్లూర్ తాండా, గంగారాం తాండా మరియు వెంగల్పాడు తాండాలో ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. మరి ప్రతి ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా కేసీఆర్ గారి ప్రభుత్వము మాకు రిజర్వేషన్ కల్పించింది. సేవాలాల్ మహారాజ్ జయంతిని నిర్వహిస్తుంది. మరి కూడు పట్టాలు ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో మా చేతిలో ఉన్నటువంటి అసైడ్ భూమిని కూడా రెగ్యులరేషన్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పెన్షన్ ఇస్తుంది. మా ఇంట్లో ఆడపిల్లల నుండి పెళ్ళిళ్ళు అయితే కళ్యాణ లక్ష్మిని ఇస్తుంది. చదువుకోవడానికి రెసిడెన్షియల్ పాఠశాలలు ఇస్తుంది. మరియు 24 వ్యవసాయం మీదనే ఎక్కువ గిరిజనులు ఆధారపడి ఉన్నారు కాబట్టి మా వ్యవసాయ రంగానికి సంబంధించిన కరెంట్ ఇస్తుంది, ఎరువులు అందుబాటులో ఉంచుతుంది, రైతు బంధుని ఇస్తుంది, రైతు కారణంతో చనిపోయినట్లయితే రైతు బీమాని ఇస్తుంది అని చెప్పేసి ప్రజలంతా ఆనందంగా ఉన్నారు. మరి ఎవరిని చూసినా ఎవరిని అడిగినా కూడా మరి మా పెద్ద కొడుకు మన కేసీఆర్ గారని మరి ప్రతి గ్రామాల్లో ప్రతి తాండాలో రోడ్డు కానీ భవనాలు కానీ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్ గారు అని చెప్పేసి మేము సంపూర్ణమైనటువంటి మద్దతు బాజిరెడ్డి గోవర్ధన్ గారిని నేనే ఇస్తామని చెప్పేసి బాజిరెడ్డి గోవర్ధన్తోనే మా తాండాలు మా గ్రామాలు అభివృద్ధి చెందుతుందని చెప్పేసి విశ్వాసంతో ప్రజలు ఉన్నారు. మరి ఈరోజు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మరి ఈరోజు ప్రచారంలో మా సోదరుడు జిల్లా ఐడిఎస్ఎంఎస్ చైర్మన్ మన సాంబారి మోహన్ గారు, పార్టీ అధ్యక్షులు దాస్ గారు, మండల ఉపాధ్యక్షులు అంజయ్య గారు, మన తాండా సర్పంచ్ చందర్ నాయక్ గారు మరియు సీనియర్ నాయకులు పాసం కుమార్ గారు, మండల ఉపాధ్యక్షులు బెరీష్ గారు, మా ఎంపీటీసీ అన్న మన దాస్ గారు, పరశురామ్ నాయక్ గారు, మా రైతు బంజారా ముద్దుబిడ్డ మన రైతు సమితి అధ్యక్షులు మోహన్ నాయక్ గారు మరియు మన హీరా గారు, మన మైపాల్ గారు, అరవింద్ గారు, మన బాలు, అమ్రు, రమేష్ మరియు సీను మా యువకులు చాలామంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటింటి కూడా బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ఓటేయాలని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంది. మేము ప్రతి గడపకు ఒకటే అడుగుతున్నాం, మాకెవరైతే ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నారో ప్రభుత్వం నుంచి మీకు సాయం అందింది, మీరు తప్పకుండా బాజిరెడ్డి గోవర్ధన్ గారికి కేసీఆర్ గారికి మద్దతు ఇవ్వాలంటే సంపూర్ణంగా మేము కేసీఆర్ గారితో బాగుపడుతున్నాం, లాభపడుతూ ఉన్నాం. బాజిరెడ్డి గోవర్ధన్తో మేము గ్రామాలకు అభివృద్ధి చేసుకుంటున్నాం కాబట్టి మా తాండా గ్రామ పంచాయతీలు అవుతూ ఉన్నాయి. తాండాల్లో అనేక అభివృద్ధులు జరుగుతుంది కాబట్టి మేము బాజిరెడ్డి గోవర్ధన్ గారికే మద్దతు ఇస్తాం. కిషన్ మామ గారు ఉన్నారు, మద్దతు ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు స్వచ్ఛందంగా కూడా ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజు చాలామంది మా గిరిజన యువకులు హ్యాపీగా వాళ్ళు ప్రతి గడప మాతో సహాయపడుతూ వాళ్ళే కేసీఆర్ గారికి బాజిరెడ్డి గోవర్ధన్ గారికి మద్దతు ఇవ్వాలని అడగడం కూడా చాలా సంతోషం ఇస్తుంది. మరి రాబోయే రోజుల్లో భారీ మెజారిటీతో బాజిరెడ్డి గోవర్ధన్ గెలుస్తూ ఉన్నారు. 3వసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అవ్వబోతురనే సంకేతం నిజంగా ప్రతి గ్రామాల్లోకి వెళ్తే మాకు ఆ సంకేతం పూర్తి విశ్వాసం కలుగుతుందని తెలియజేస్తూ జై తెలంగాణ. రోజు నుంచి మండల కమిటీ మన మోహన్ అన్న గారు ఎంపీపీ గారి ఆధ్వర్యంలో మరియు రైతు సంబంధ కమిటీ మోహన్ గారి ఆధ్వర్యంలో మండలంలో పలు గ్రామాలు మరియు తాండాలు తిరగడం జరుగుతుంది. ఈరోజు వెంగల్పాడ్ తాండా మరియు మాక్లూర్ తాండా, గంగారాం తాండా తిరగడం జరిగింది. ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. ప్రతి వారు మంచి స్పందిస్తూ కేసీఆర్ చేసిన ప్రభుత్వ పథకాలు చాలా బాగున్నాయి, గతంలో బాగున్నాయి, ఇక ముందు కూడా బాగుంటాయని ఆశిస్తూ వాళ్ళు మళ్ళీ కారు గుర్తుకు ఓటేస్తామని నినాదాలు చేస్తున్నారు. ప్రతి తాండాలు జీపీలు కావడం, వాళ్ళకు స్వతంత్రం కల్పించడం, జిల్లా గ్రామ పంచాయతీలు సర్పంచులు ఎంపీటీసీలు అలా కావడం, వార్డు మెంబర్లు అలా కావడం, వాళ్ళ ఫండ్స్ వాళ్ళకు రావడం. ఇంత గతంలో గ్రామ పంచాయతీ కింద 4 తాండాలు ఉంటుండే, ఆ తాండాలకు గ్రామ పంచాయతీ నిధులు సరిగా వెళ్ళకపోతుంటాయి. ఈరోజు వాళ్ళకే చేసుకునే హక్కు ఇచ్చారు.
అది కేసీఆర్ ప్రభుత్వం ఒకటే చేయగలిగింది. ఇప్పుడు రాబో రోజుల్లో కూడా ఓన్లీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన భూములు ఉన్నాయి, అసైన్ భూములు గతంలో ఇచ్చిన 50 సంవత్సరాలు ఇచ్చిన భూములు ఉన్నాయి. వాళ్ళు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు కారు గుర్తుకు చాలా మద్దతు చేయడం జరుగుతుంది. వాళ్ళకు పట్టా భూములు అయితే రేపు పొద్దున 50 ఏళ్ళ నుంచి స్వతంత్రంగా దాని మీద చేసుకోలేకపోతున్నారు. దాని గురించి వెళ్తే బ్యాంకులో లోన్ ఇవ్వకపోతుంటే ఈరోజు అది ఉంచుకున్న కోటీశ్వరుడు అవుతున్నాడు, అమ్ముకున్న కోటీశ్వరుడు అవుతున్నాడు. అమ్ముకోకుండా డబ్బులు ఇవాళ ఆ యొక్క ఏదైనా సౌకర్యం దగ్గర డబ్బుల కోసం వెళ్తే పాస్బుక్ పెడితే 5,000 ఇచ్చాడు 10 లక్షలు చేయగలుగుతాడు. ఈ రోజు ఆ యొక్క భూములు ఆ రకంగా అవుతున్నాయని చెప్పేసి ఈరోజు తాండా వాసులందరూ కూడా ఆసక్తిగా కారు గుర్తుకు ఓటేద్దామని, కారు గుర్తుకు గెలిపిద్దామని, కేసీఆర్ సీఎంగా 3వ హ్యాట్రిక్గా చూడాలని, గోవన్ని కూడా రేపు పొద్దున మంత్రిగా చూడాలని మేమందరం కోరుకుంటున్నాము. మా యొక్క నియోజకవర్గం నుంచి మెజారిటీ సుమారు 40 నుంచి 50 వేల మెజారిటీ వస్తుందని భావిస్తున్నాము. వస్తుంది, కంపల్సరీ వస్తుంది. మేమందరం కూడా కష్టపడితే తాండా వాసులు కూడా చాలా కష్టపడాలి. మేము కూడా కష్టపడదాం. చాలా అన్నగారి గోవనకు 3వ గెలిపించుకున్నాం.